లిమిట్స్కి అంటే దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ ఆ శవం కనపడింది. ఆ శవం పార్షియలీ బర్న్డ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటే యాక్చువల్గా ఆ అబ్బాయికి ఏదైనా ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చున్న అతనికి ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా తాగుతాను. ఆల్రెడీ అతను మందు దాగి ఉన్నాడు అప్పటికి రవి అని అతను. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి వచ్చినట్టు ఈలోపు శ్రీకాంత్ 10 ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయిందని విచారించాం. అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ రవి ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకు ఉండే సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లు ఎన్ని కోణాలు ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూప్లో కూడా ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా, మనిషి పొలిటికల్గా ఏదో ఒక అఫిలియేషన్లో ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్ దిస్. దీంట్లో ఏదో ఒక మిచ్యూస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిల్లో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇండరెన్స్ ముందే అడ్డుకోసినట్టు ఉంటుంది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనే పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్త అతను మేబీ. దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషను కరెక్ట్గా జరుగుతుంది. ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీస్ దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అట్టడమో లేకపోతే హిండరెన్స్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాయిలు దొరికేదాకా కూడా కొంచెం పోలీస్కి స్వేచ్ఛనివ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ అఫెన్స్లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకుంటాం. మీకు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్గా పోతున్నాం. సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం. థ్యాంక్ యూ.